హాయ్ డూడ్. అవ్వా నన్ను నచ్చే అవ్వా బా నాకే ఓటేసావుగా. మనం గెలిస్తే నా సైజుకి వస్తావు బా. మెస్ మీద ఉంటది నీ ఫ్రెండ్సే కదా బా. బా నేను బరువు తగ్గపోవడం ఎంత నిజమో వాళ్ళు గెలవకపోవడం కూడా అంతే నిజం. ఏమైంది బా? అరే మామ, సినిమాకి 2 టికెట్లు ఉన్నారా? ఒకటి నాకు, ఇంకోటి మీ ఇద్దరు ఎవరైనా రండి. రెండు మ్యాగ్నెట్స్ ని విడగొట్టేమో కానీ వీళ్ళు ఒక క్షణం కూడా విడగొట్టలేం రా. ఇంతకి మీ ఇద్దరిలో ఎవరు వస్తున్నారు రా? అరే హరీష్, హలో హర్షిత, నేను హరీష్ సినిమాకి వెళ్తాను. నేను తర్వాత మాట్లాడతా. హర్షిత ఎవరు అని కదా మీ సందేహం? అదే అండి, మన సూర్యకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉందని చెప్పాం కదా, కానీ ఏంటి నువ్వా? అయినా ఇంత లేట్ ఏంటి? ఎక్కడున్నా ఎంతసేపు? అదే ఇప్పుడే లైబ్రరీకి వెళ్ళేసి వస్తున్నా. అయినా అక్కడ ఎంతసేపు కూర్చున్నా అది ఆ సొంత నీ మీదే. అయినా మీరెప్పుడు అర్థం చేసుకోలే. అసలు మీ అమ్మాయిలు అర్థం చేసుకోవాలంటే చైనీస్ మూవీ సబ్ టైటిల్స్ లేకుండా చూసినట్టే ఒక్క మొక్క అర్థం అవుతుంది. అమ్మాయిలా? నిన్ను ఎవరు? అరే హరీష్, 430 హెడ్ నువ్వే. కంగ్రాట్స్ రా. అరే అవునా, థ్యాంక్స్ రా. హరీష్ రా. ఈసారి స్టూడెంట్ కౌన్సిల్ ప్రెసిడెంట్ మన సూర్యనే కదా? లేదురా, ఇయర్ నేను ప్రాజెక్ట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. వాడంతే రా. నామినేషన్ పేపర్ తీసుకురా, నేను ట్రై చేస్తావాడిని. రే మామ హర్షితారా. హాయ్. బ్లాక్ ఏంటి భయంకరంగా? బ్లాక్ నీకు సూట్ అవ్వదు. నీకు తెలుసు కదా బ్లాక్ అంటే నాకు ఇష్టమని, నా మనసుకు నచ్చే కలర్ అని. ఏరా, నిన్న హర్షిత బ్లాక్ డ్రెస్ వేసుకొచ్చిందంట. నిన్ను చూస్తూ ఫుల్ డైలాగ్స్ అంట కదా. ఏంటి సంగతి? బాబా సైగ్గే అదిగో వదిన వచ్చేసింది. హర్షితావా బాబు చాలా అమ్మ. ఏంటి వదిన అంటే హర్షితాయేనా ఇక్కడ? సర్లే కానీ మరి పార్టీ అంటున్నారు మన వాళ్ళు, డబ్బులు అది. రే హరీష్, నేను మై స్టోరీ అనే షార్ట్ ఫిల్మ్ తీస్తున్నా అని చెప్పాను కదరా. అందులో సూర్య గారిని అడిగాను రా, వాడు చేయను అంటున్నాడు రా. చేయరా ప్లీజ్.
చేస్తారా? ఏంటి ఈడా? అబ్బే మనం ఉన్నాం కదరా, ఈడెందుకు? అరే హీరోయిన్ ఏమో ఇలా ఉంటది, నువ్వేమో ఇలా ఉంటావు, ఎలారా కుదిరేది? నా పేరు గుట్కా గోపాల్. నేను ఒకే ఒక వారం ఒక అమ్మాయిని ప్రేమించి దానితో రెస్టారెంట్కి వెళ్ళి ఇలా అయిపోయా. ఇది చూసిన ఒక రోల్ ఎవరా? అరే ఎందుకురా ఫీల్ అవుతావు? ఒక కామెడీ రోల్ అంతేగా, ఇస్తాలే, ఓకేనా? అబ్బా ఎన్నిసార్లు మెసేజ్ చేయాలరా బాబు, సీన్ అని వస్తుంది తప్ప రిప్లై మాత్రం ఇవ్వదు. రిప్లై ఇవ్వు హర్షిత. రే ఏదో కాల్ వస్తుంది చూడరా. ఏం లేరా. అరే ఎవర్రా? 10 మిస్ కాల్స్ ఉన్నాయి. అదే రేరా హర్షిత, ఉందా అన్ని పక్కన పెట్టు. ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయలే చెప్పు. ప్రాబ్లం ఎలా? నాకు తెలీదా. చదువులో సెకండ్, స్పోర్ట్స్ లో సెకండ్, కనీసం ఫస్ట్ వచ్చిన హర్షిత నాకు దక్కుండేదేమో. ఏమైందిరా అలా ఉన్నా? ఫస్ట్ టికెట్ ఎక్కడ దొరకలే, సెకండ్కి చేసా. ఇంకేంటి? అదా ఏంలే, కాస్త బిజీగా ఉంది నిన్న. సర్లే కానీ నేను నీకు విషయం చెప్పాలనుకుంటున్నా. ఏంటది? హర్షిత, ఐ లవ్ యూ. చాలా బాగా వచ్చింది మామ, సూపర్ రా. సూర్య షార్ట్ ఫిల్మ్ చూడాలి. చదువులో సెకండ్, స్పోర్ట్స్ లో కూడా హరీష్ గారి తర్వాత ఇప్పుడు సూర్య గారు ఎలక్షన్స్ లో గెలిస్తే నా శాప్ సంగతి ఏంటో. అరే మామ ఇంకో 5 minutes కాల్ చేస్తారా? ఏమైందిరా? ఏం లేదు బాస్, వదిలే. ఏమైందిరా చెప్పొచ్చు కదా. ఏం లేదని చెప్తున్నా కదా బాస్. అదేదో ఎలక్షన్స్ అంటున్నావు కదా, ఏంటి ప్రాబ్లం? సూర్య హరీష్ అని 2 ఫ్రెండ్స్ ఉన్నారు బాస్. ఒకడేమో చదువులో ఫస్ట్, ఇంకోడేమో స్పోర్ట్స్లో ఫస్ట్. సూర్యకి హర్షిత అంటే ఇష్టం. చిన్నప్పటి నుంచి నాకు హర్షిత అంటే చాలా ఇష్టం బాస్. ఇప్పుడు వాడు ఎలక్షన్లో గెలిస్తే నాకు శాప్ ప్రోగ్రామ్ సంగతి ఏంటో అర్థమవుతుంది. ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు బాస్. నీకు శాప్ హర్షిత వచ్చారని నేను తీసుకుంటా. నాకు కావాల్సి నువ్వు చేస్తావా? ఏంటి నిజంగానా? అవును, ముందు బ్లూటూత్ ఆన్ చేసుకో. వచ్చిందా? ఫస్ట్ ఆ వీడియో తీయి, మళ్ళీ కలుస్తా. అరే సూర్య, ఎన్నిసార్లు చెప్పాను రా హరీష్ గారిని నమ్మకం. నీకు తెలియకుండా నీ వెనకాల నీ బెస్ట్ ఫ్రెండ్ నీ లవర్ ఏం చేస్తున్నారు చూడరా. ఏమైందిరా? అంటే ఇప్పుడు వరకు నేను చెప్పింది ఏమీ లేదా? నాతో మాట్లాడకుండా ఎవరితో చాట్ చేస్తున్నావు? ఎందుకు ఇరిటేట్ అవుతున్నావు? ఏంటి ఐ లవ్ యూ అని ఉంది అంటే పొద్దున్న కార్తీక్ గారు చెప్పిందంతా నిజమే అన్నమాట. నాదనుకుంటే నాతోనే ఉండాలి, నలుగురితో కాదు. నా దృష్టిలో లవ్ అంటే లైన్ సెగ్మెంట్ కాదు.
అరే హరీష్, నీకు స్పోర్ట్స్ అథారిటీ నుంచి కాల్ రా. స్పోర్ట్స్ అథారిటీయా? హలో సార్. In our recent tests, you have been tested positive and you are now accused on doping charges. Due to this, it is pain to inform you that you no longer represent the sports authority. You've been expelled from the sports authority. Sir, but why, sir? Why you're expelling me out? I'm sorry. అరే ఏంట్రా, స్పోర్ట్స్ అథారిటీ నుంచి ఎక్స్పెల్ అయ్యా అంట కదా? మొన్న మీద చూస్తాగా అంట కదా తీసుకోగడతా క్యాంటీన్లో, అందులో డ్రగ్స్ కలిపారంట. ఇదంతా సూర్యగాడి ప్లాన్ అంట. చూడు సూర్య పని చేసావు, స్టూడెంట్ కౌన్సిల్ మెంబర్ ఎలా అవుతావు చూస్తా. ఎంత పని చేశాడు సూర్య గారు. నన్ను డోపింగ్ చార్జెస్ చేస్తాను. అసలు ఏం పాపం చేశాను వాడు. ఫ్రెండ్స్ ఫర్ ఎవర్గా ఉంటాను అనుకున్నాను, కానీ ఇంత త్వరగా ఫుల్ స్టాప్ పడుతుంది అనుకోలేదు. ప్రాణ స్నేహితులు అనుకున్నాను. నాకు ప్రాణం కంటే ఎక్కువైన నా స్పోర్ట్స్ లైఫ్ని ఫ్రెండ్ అంటే ఇంతేనా? ఫ్రెండ్షిప్ అంటే ఇదేనా? లేదు, నన్ను మోసం చేసేది వాడిని నేను ఊరికే విడిచిపెట్టాను. స్నేహానికి విలువ లేకుండా చేసిన వాడిని అస్సలు విడిచిపెట్టాను. వాడికి నా పవర్ ఏంటో చూపిస్తుంది. ఇప్పుడు వాడు స్టూడెంట్ కౌన్సిల్ ఎలక్షన్స్లో గెలవనివ్వకుండా నేను చేస్తాను. నేను ఇప్పటివరకు ఏమనుకున్నా అంటే నా లైఫ్లో నాకు ఇద్దరు ఇంపార్టెంట్ పర్సన్స్ అనుకున్నాను. ఒకటి హరీష్, ఇంకోటి రచిత. కానీ వాళ్ళిద్దరు వదిలేసారు. నేను ఇలా మోసం చేస్తానని ఎప్పుడు అనుకోలేదు. కానీ నాకు ఛాన్స్ వచ్చింది నేను ఏంటో నేను ప్రూవ్ చేసుకోవడానికి. ఈ స్టూడెంట్ ఎలక్షన్స్లో ఎలాగోలా గెలిచి వాళ్ళకేంటో నేను చూపిస్తాను. Harish, congratulations. You have been reappointed as a sports authority head. Okay? Sir, but actually I may not be able to lead the team better, sir. Karthik can do this better than me, sir. And otherwise I'm concentrating on boxing this year, sir. So I would like to give this opportunity to Karthik, sir. Are you sure? But you worked hard for this position. Sir, yes, sir, but I would like to give this opportunity to Karthik, sir. I'm sorry, sir. Please, sir. Okay. అమ్మయ్య, అందరూ విడిపోయారు. ఇంకా మిగిలిందల్లా శాప్ ఒక్కటే. ఆ ఒక్కటి కూడా వచ్చేస్తే నా ఫుల్ హ్యాపీస్. హలో సార్. Hello Karthik, congratulations. You have been selected as the head of athletics department of my university. Really? Is that true, sir? Yes, it is indeed true. The previous evening I met Harish and he felt that you would be perfect for this job. So thank him, not me, and do meet me in the evening. Thanks a lot, sir. I'll come and meet you in the evening, sir. Thank you. హరీష్ గారు నా కోసం ఇదంతా చేశాడా? నేనేమో వాడికి ఏమీ రాకుండా చూస్తుంటే వాడు నా కోసం ఇదంతా చేస్తున్నాడు. ఇప్పుడు ఆ శాప్ ఒక్కటి ఉంటే ఉంటుంది చూడు. ఎన్ బ్లాక్లో 10, ఎన్లో 20, ఎల్లో 13. నువ్వు చెప్పిందంతా చేసా కదరా, ఇప్పుడు నా శాప్ సంగతి ఏం చేసావురా? శాప బొంగ ఎవడురా నువ్వు? శాప్ నా డ్రీమ్ రా, శాప్ నా కలరా. ఏహే దుబ్బే. వీడిని నమ్మి ఇంత పని చేశానా? వీడిని అనవసరంగా నమ్మాను. Yes, come inside. Congrats Surya, you have been selected for SAP. So me, but I don't think I'm worthy enough for this. I think Karthik is the one who deserves it more than me. He deserves it, sir. Please. Seriously, do you want to miss this opportunity? Okay, it's your wish. Yes, come inside. Actually, you are not selected for the semester abroad program. Your name is not shortlisted.
Sir, but why, sir? We will make arrangements within a few days. Don't worry. Your friend Surya had come to my cabin today. Get your flight tickets booked. Do you know, Surya was the one who recommended your name for SAP. Everything will be alright. Thanks a lot, sir. It means a lot. Don't thank me, Karthik. Thank your friend Surya. All the best. Thank you, sir. అరే ఏంట్రా రే తేజ, ఏమైందిరా? ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చారా? యూనివర్సిటీ హిస్టరీలో ఫస్ట్ టైం 4 కంటెస్ట్ చేస్తే 3కి టై పడిందిరా. ఎవరు రా? సూర్య, హరీష్ ఇంకా పనీత్ గారికి. వాళ్ళ ముగ్గురు అంటే 4 నేనే కదా, నాకే కూర్చుంటాయి. మన నా సంగతి ఏంట్రా? నీ ఓట్లు కూడా వాళ్ళకే పడ్డారా? అరే హరీష్ పన్నీత్ ఇంకా సూర్య మధ్యలో ఓట్స్ డివైడ్ అయినాయి. అరే తేజ, ఇప్పటిదాకా చేసిందంతా నేనే చేశాను రా. ఆ సూర్యని హర్షితని విడగొట్టింది కూడా నేనేరా. ఆ షార్ట్ ఫిల్మ్ వీడియోని సూర్య గారికి చూపించింది కూడా నేనేరా. అసలు ఆ రోజు హరీష్ గారు తాగుతున్న కూల్ డ్రింక్ లో డ్రగ్స్ కలిపింది, మీరు తీస్తున్న షార్ట్ ఫిల్మ్ ని వీడియో తీయించింది, మొత్తం నేనే చేశాను రా. అరే ఏంట్రా ఏం మాట్లాడుతున్నావురా? ఎందుకు చేసావురా? అసలు ఇప్పుడు ఏం చెప్పాలి? నీకు అసలు బుద్ధి అనేదే లేదా? వాళ్ళకి ఏం చెప్పాలి నేను ఇప్పుడు? నువ్వు ఇలా చేస్తావు నేను అసలు అనుకోలేదు. వచ్చి తేజ ప్లీజ్ రా. అరే నేనేం చేయలేనురా ఇంకా, ప్లీజ్. అరే మామా హరీష్, అరే నువ్వు సూర్య విడిపోయారు కదరా, దానికి కారణం సూర్యగాడు కాదురా, మొత్తం కార్తీక్ గాడే చేశాడురా. అవునరా, నువ్వు ఎక్స్పైర్ అవ్వడానికి కారణం కార్తీక్ గాడే. డ్రింక్స్ లో డ్రగ్స్ కలిపింది కూడా కార్తీక్ గాడేరా. మన షార్ట్ ఫిల్మ్ ని వీడియో తీసి సూర్యగాడికి చూపించింది వాడురా. పనీత్ గాడు కార్తీక్ గాడిని శాప్ కమిటీ రికమెండ్ చేస్తా అన్నాడు రా, అందుకే వాడు మొత్తం చేశాడురా. అరే ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావురా అసలు నువ్వు? అసలు పనితే వాడరా? అసలు సూర్య చేశాడు అనుకున్నా తెలుసా నేను? అసలు నాకు ఇంట్రెస్ట్ కూడా లేదురా, సూర్య మీద కోపంతో ఇదంతా చేశా తెలుసా నేను? ఇప్పుడు ఏం చేయాలరా? నేను సూర్య అదే పనితీని కలుస్తాం రా, నా ఓట్స్ వాడికి ఇచ్చేస్తాను. నేను వెళ్తున్నారా? హలో సూర్య, నీకు ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలరా. బిజీగా ఉన్నారా ఇప్పుడు? ఏ ఆగు. అరే హరీష్, సారీరా, మన మధ్యలో కూడా ఈ సారీలు ఏంట్రా? చెప్పండి రా. అరే ఇప్పుడు నువ్వు ఇదంతా ఓట్ల కోసమే చేశాను. అవును నేనే చేసింది. ఓట్ల కోసం ఏమైనా చేస్తావారా? అవును రా చేస్తాను, నాకు ఓట్లే ఎక్కువ. కానీ మాకు ఫ్రెండ్షిప్ ముఖ్యం. అవును, నాకు ఫ్రెండ్షిప్ ముఖ్యం. సరే అయితే సైన్ చేయండి. ఇది కూడా సూర్య. సరే పండగ చేసుకో. అవును హర్షితారా?
ఇదంతా నా వల్లే జరిగింది. ఇప్పుడు ఏదో ఒకటి చేసి వాళ్ళిద్దరిని కలపాలి. హర్షిత, నిన్ను సూర్యాన్ని విడదీసింది నేను. నా వల్ల చాలా తప్పులు జరిగినాయి. మీ షాప్ ఫిలిం వీడియో తీసి నేను సూర్యకి చూపించాను. అందుకే ఇదంతా అయింది. నీకు అసలు ఏమైనా తెలుసా మా ఇద్దరి మధ్యలో బ్రేకప్ అయిపోయిందని? కానీ నా కాల్స్కి కానీ టెక్స్ట్కి కానీ ఏ రెస్పాన్స్ ఇవ్వట్లేదు. అసలు నువ్వు ఇలా ఎలా చేసావు? సారీ హర్షిత, ఒక్కసారి వాడికి కాల్ చేయవా, అంతా సెట్ అయిపోతుంది. హర్షిత కాల్ చేస్తుందిరా. అవునా? ఏది? ఏంటి చివరికి నలుగురు ఉండాల్సిన చోట ఇద్దరే ఉన్నారేంటి అని ఆలోచిస్తున్నారా? అదే అండి, మన కార్తిక్ ఏమో యూఎస్కి వెళ్ళిపోయాడు. అదే సెమిస్టర్ అబ్రాడ్ ప్రోగ్రామ్ మీద. తేజ అంటారా, వాడేమో ఇదే స్టోరీ మీద మై స్టోరీ అనేది షార్ట్ ఫిల్మ్ తీస్తున్నాడు. కానీ వాడికి ఉన్న ఒకే ఒక సందేహం ఏంటంటే వీళ్ళిద్దరిలో ఎవరిని హీరోలాగా చూపించాలా అని. దానికి మీరు కాస్త హెల్ప్ చేస్తారా?